ఏంది సైకిల్ పైన సైకిల్ పైన ఎక్కించుకున్నా ఒకసారి చెప్పు సైకిల్ పైన అమ్మాయిలని రోజా మీరు అలా అనకండి మేడం. కాకపోతే ఏంటి అంటే నా దగ్గర బైక్ కొనుక్కున్నాను, అన్ని పైసలు లేనప్పుడు ఈ సైకిల్ కొనుక్కున్నాను. మేడం ఎక్కండి. ఏం ఎక్కాలి? ఇది ఎక్కండి మేడం, ఇట్లా పోదాం. బాబు నాకు అర్థం కాదు. మీరంతా క్యూట్ గా మాట్లాడకండి మేడం. నేను క్యూట్ గా మాట్లాడట్లేదు, నీకు క్యూట్ గా కనిపించదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకోటి మీకు ఏదైనా ప్లాన్లు వచ్చినా అంటే ఏదైనా చేయాలన్నా ప్రాంక్ చేయాలన్నా కింద కామెంట్లో తెలియజేయండి. సో గాయ్స్ ఆర్డర్ అయితే వచ్చింది, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది చూద్దాం ఒకసారి. నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది వాళ్ళని, అంటే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అన్న దాన్ని బట్టి. సో గాయ్స్ ఇప్పుడు ర్యాపిడో లొకేషన్ అయితే ఇంకొక 100 మీటర్స్ ఉంది మనకు దగ్గరలో. సో వాళ్ళు ఎట్లా రియాక్టర్ అవుతారు అనేది చూద్దాం. వీటి మలిపి పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది కెమెరా ఫ్లేవర్గా. మీరేనా ర్యాపిడో? నేను ర్యాపిడో బుక్ చేశాను కదా, ఇదేంటి అంటే పెట్రోల్ రేట్లు ఎక్కువైనాయి కదా మేడం, సో సైకిల్ మీద చేస్తున్నాను. నేను చేసింది 2 వీలర్, సో మీరేంది సైకిల్ తీసుకొని వచ్చారు? అంటే దీని మీద కూడా చేస్తాను మేడం, ఇది కూడా తీసుకెళ్తారు ఒకసారి చెప్పండి. అంటే దాని మీదనేమో 40 స్పీడ్ పోయినాం అనుకో, దీని మీద 30 స్పీడ్ మీద పోదాం. మంచిగా తొక్కుతా నేను జొన్న రొట్టెలు తింటా, జొన్న రొట్టెల సమస్య కాదు. ఇప్పుడు నేను బుక్ చేసింది ఏంది, నువ్వు తీసుకొచ్చింది ఏంది? అదే మేడం, ఇప్పుడు దానికైనా 2 పయ్యాలే ఉంటాయి, దీనికైనా 2 పయ్యాలే ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఆ మజాక్ ఆడుతుండ్రా నాతోటి? మరి అంటే నాకు బైక్ కొనుక్కున్నాను పైసలు లేక సైకిల్ మీద చేస్తున్నా. ఆశ తమాషా అవుతుందా? తమాషా ఏం లేదు మేడం. సో ఇప్పుడు దేని మీద అయితే మనం పోవాల్సిన గమ్యానికి చేరుకోవడం మనం ముఖ్యం. ఇప్పుడు నాకు అర్జెంట్గా వెళ్ళాలి, ఇప్పుడు దీని మీద ఎట్లా వెళ్తాము? మీరు ఎక్కండి, నేను తీసుకెళ్తాను. ఇప్పుడు అక్కడ కూర్చోవాలా? నేను అక్కడ కూర్చొని తీసుకెళ్తావా నువ్వు? అసలు ఇది మన పద్ధతేనా తీసుకెళ్ళేది? ఇంకెట్లా తీసుకెళ్తాను మేడం? కాదు, నేను ఏం బుక్ చేస్తే మీరు ఏం తీసుకొచ్చి మజాక్ అవుతుందా? మజాక్ అని కాదు. మరి మీరు మజాకే చేస్తున్నారు కదా, సీరియస్ గా కాదు కదా. నేను చేసింది ఏంటి, మీరు చెప్తుంది ఏంటి? ఇప్పుడు ఏదైనా సరే దీని మీదనే వెళ్తాం కదా. ఇప్పుడు దీని మీద ఎంతసేపట్లో వెళ్తాం ఒకసారి చెప్పు. మా అంటే ఇప్పుడు మీరు ఎక్కడికి బుక్ చేస్తారు? లొకేషన్ ఎల్బీ నగర్ పెట్టినారు. ఎల్బీ నగర్కి ఎంతసేపట్లో వెళ్తాము? 10 మినిట్స్లో వెళ్తాం. అంత ఈజీగా అనుకుంటున్నావా 10 మినిట్స్లో వెళ్ళడానికి? ఇది ఏంది అనుకుంటారు? గేర్ సైకిల్ అయితే ఏది, బ్రేక్ సైకిల్ అయితే నాకేంది? నేను బుక్ చేసింది 2 వీలర్, మీరు వచ్చింది సైకిల్ మీద. మజాక్ అయిపోయిందా? ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు సైకిల్ మీదనే చేస్తున్నారు, పెట్రోల్ రేట్లు ఎక్కువ. ఒకసారి బుక్ చేయండి, ఒకసారి బుక్ చేసి పిలవండి సైకిల్ మీది. ఇదేంది, నేను వచ్చినా కదా, అందుకే ఎందుకంత సీరియస్ అవుతున్నారు? ఇప్పుడు ఏదైతే వెళ్తారు కదా దీని మీద కూడా. నేను బుక్ చేసింది ఒకటి, మీరు తీసుకొచ్చింది ఇంకొకటి, నాకు అర్థం కావట్లేదు. ఏదైనా 2 వీలర్ కదా? 2 వీలర్ కాదు బాబు, ఇదేంది, ఇది తమాషా అయిపోయిందా అని అడుగుతున్నాను. ఇప్పుడు నాకు చాలా అర్జెంట్గా వెళ్ళాలి. మా పేరెంట్స్ని పిలవాలా? లేదు మా అన్నయ్యని పిలవాలా? మజాక్ అవుతుందా? ఇట్లా సైకిల్ మీద నడవండి అంటున్నారు. ఏదైతే మేడం మీరు పోవాల్సింది మీ డ్యూటీకి. అంటే ఇప్పుడు నాకు టైం ఇక్కడనే వేస్ట్ చేస్తున్నారు మీరు, అందుకని వేస్ట్ చేయకుండా ఎక్కండి. ఎట్లా బాబు, ఇలా సైకిల్ మీద తీసుకెళ్తే ఎట్లా రావాలి? ఏదైతే మేడం ఇప్పుడు పోవాల్సింది అక్కడికి వెళ్ళినారికి. నాకు నేను చేసింది 2 వీలర్ కదా, సైకిల్ కాదు కదా. సైకిల్ అని చెప్పాలి కదా, లొకేషన్ లో 2 వీలర్ అని ఉంటుంది, అందులో బైక్ సైకిల్ మీద ఎట్లా కూర్చోవాలి? బైసికల్ అంటారు కదా, బైక్ ప్లస్ సైకిల్. బైసికల్ దీని మీద 2 ఉంటాయా?
ఇప్పుడు బైస్కిల్ అంటే బైక్ ప్లస్ సైకిల్ అన్నట్టు. నీకు తమాషా అయిపోయిందా? తమాషా ఏం కాదు, మీరు లేట్ చేయకండి. ఎక్కండి, నాకు లేట్ అవుతుంది రైడు. ఎక్కండి మేడం. బాబు ముంగడ కూర్చొని నన్ను తీసుకెళ్తావా, తోలుకెళ్తావా? మరి వెనక నిలబడండి. ఎట్లా నిలబడతారు? దాన్ని ఎట్లా నిల్చుంటారు ఒకసారి చెప్పు. ఇట్లా నిలబడండి. మజాక్ అయిపోయింది కదా. నేను సీరియస్ గా చెప్తుంటే నీకు మజాక్ అవుతుందా? మజాక్ కాదు మేడం, సీరియస్ గా చేస్తున్నావు. సీరియస్ గానే చెప్తున్నా. ఏం సీరియస్ గా? నువ్వు ఇది తీసుకొచ్చి ఇప్పుడు నార్మల్ గా బైక్ అనుకో వెనక సీట్ ఉంటుంది, సైకిల్ అనుకో ముందర సీట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు దీని మీద తీసుకొని వెళ్తానంటావు అంతేనా? ఎంతసేపు అలా తీసుకెళ్తావు? 10 minutes లో తీసుకెళ్తా. 10 minutes లో తీసుకెళ్తా. ఇంకొక మీరు నీకు మజాక్ అయిపోయి మా పేరెంట్స్ ని పిలుస్తాను, ఆగండి. లేదు మా పేరెంట్స్ కి పిలుస్తాను. నేను బుక్ చేసింది 2-wheeler అయితే, ఇది వచ్చింది సైకిల్. మీకు అంటే ఇట్లా లేడీస్ ని కూర్చోబెట్టుకొని పోవడం మీకు అలవాటు అయిపోయిందా? అలవాటు అని కాదు, ఇది నా కడుపు కోసం చేసుకుంటున్నా. కడుపు కోసం అని ఇదా చేసేది నువ్వు? అంటే అవి లేవు కదా నా దగ్గర, పైసలు లేవు కదా, సో అందుకని ఇది. పైసలు లేకపోతే ఇది చేస్తారా? అయ్యో బాబు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏదైతే మేడం మీరు వెళ్ళాలి, ఎందుకంత సీరియస్ అవుతున్నారు నాకు అర్థమైతలేదు. నువ్వు ఎంతసేపు తీసుకెళ్తావు? ఎల్బీ నగర్ కొంచెం ముందుకు వెళ్ళాలి, నాకు ఇంకా కొంచెం. మీరు ఎక్కడికి బుక్ చేసి అక్కడికి తీసుకుని వెళ్తా నేను. ఏమైపోయిందయ్యో బాబు నాకు అర్థం కాదు. నేను చేసింది ఏంది, నువ్వు వచ్చింది ఏంది, నువ్వు చెప్తుంది ఏంది? నాకు మళ్ళీ నాకే ఫార్వర్డే చెప్తున్నావు. నేను తీసుకెళ్తాను మేడం, 10 నిమిషాలలో తీసుకెళ్తాను అని అంటున్నావు. 10 నిమిషాలే పడుతుంది, 10 గంటలు పట్టదు. 10 నిమిషాలలో 2-wheeler మీద కూడా వెళ్ళము. ఎందుకు అట్లా అడుగుతున్నారు? ఆపరేషన్ అవుతుంది గొంతుకి. ఏమి కాదు, ఇప్పుడు నాకు చేయాలి, అది అంత సీన్ లేదు. ఇప్పుడు నాకు చెప్పు ఫస్ట్, నేను వెళ్ళాలి కదా. నీకు అందుకని ఎట్లా ఎక్కుతారయ్యా బాబు? నాకు మీరు దొక్కండి నేను ఎక్కుతా. మీరు తొక్కిందంటే 10 minutes ఉంటాం, నేను దొక్కిందంటే 7 minutes ఉంటాం 100%. అంటే ఇప్పుడు నాకు ఒక వేరే పని మీద అర్జెంట్గా వెళ్ళేది ఉంది. ఇప్పుడు నువ్వు దీని మీటింగ్ పెట్టడానికి వచ్చావా ఇక్కడికి? అరే అర్జెంటుగానే నేను కూడా వెళ్ళాలి, నాకు కూడా వేరే రైడ్ వస్తుంది. ఎట్లా వస్తుందయ్యా బాబు నాకు అర్థం కాదు. సరే ఒక 5 నిమిషాలలో అంత పైకి తీసుకొని వచ్చి ఒకసారి ఇక్కడ నేను చూడగలుగుతా. ఒకసారి నీకు ఎంత స్పీడ్ వెళ్ళాలో చూపించాలా? చూపిస్తా చూడండి, ఇంత స్పీడ్గా వెళ్తుంది. ఎక్కండి. అంత స్పీడ్ కానీ ఇలా రౌండ్ బట్టి అంత స్పీడ్. అరే ఎక్కండి మేడం, నేను తీసుకెళ్తాను, మీరే టైం పాస్ చేస్తున్నారు. నేను చేసింది ఒకటైతే మీకు మజాక్ అయిపోతుందా? దీన్ని వచ్చి కూర్చో అంటే ఆడపిల్ల ముంగట ఎట్లా కూర్చుంటుంది? సరే వెనక కూర్చోండి. వెనక ఎట్లా కూర్చోవాలి? ఇట్లా ఈడెక్కండి. మరి నువ్వు ఎట్లా తొక్కుతావు? ఇట్లా తొక్కుతా. ఇది ఒక ఆట తమాషా అయిపోయిందా నీకు? నేను ఆడ వెనక కూర్చోవాలి, నువ్వు తొక్కుతావు అంట. మరి ఏడ కూర్చుంటా? ఈడ కూర్చోండి, అందుకని ఈడ కూర్చోండి, తొక్కుతా. ఎట్లా కూర్చుంటది ఆడపిల్ల అక్కడ? అందుకే ఈడ కూర్చోండి. మరి అంత నీవే చెప్పడము, నువ్వే ఎక్స్ప్లెయిన్ చేయడం, నువ్వే నాకు చెప్పేయడం అనా? నేను నాది ఏమనేది ఉండదా? నువ్వు ఇలా తీసుకొచ్చి నీకు లేట్ అయిపోవడం, నాకు లేట్ అవుతుంది కదా ఆఫీస్ కి. మరి అందుకని ఎక్కండి తొందరగా. దిస్ ఇస్ టూ మచ్, నిజంగా చాలా టూ మచ్ చేస్తున్నారు మీరు. నాకు అర్థం కాదు, నేను కంప్లైంట్ ఇస్తాను రేపిటోకి. దీంట్లో కావాల్సుకుందంటే దీంట్లో కూడా గేర్లు ఉంటాయి మనకు. ఆ గేర్లు నాకెందుకు? నేను ఫాస్ట్ గా వెళ్తుందని చెప్తున్నా మీకు. తీసుకుపోవడం నాకు ఇంపార్టెంట్. ఇది ఫాస్ట్ గా వెళ్తుందని చెప్తున్నా మీకు. ఫాస్ట్ గా వెళ్తది? మీరు ఎక్కితే కదా తెలిసేది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను 2-wheeler లేకుండా సైకిల్ మీద కూర్చో తీసుకెళ్తా అని. అందుకనే ఇప్పుడు మీరు యూనిక్గా ఉన్నారు కాబట్టి యూనిక్గా మిమ్మల్ని కూడా ఇట్లా తీస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెట్రోల్ పోసేంత డబ్బు బండి నడిపేంత నా దగ్గర లేదు. నడపకపోతే ఇంట్లో తినుకుంటా కూర్చోవచ్చు కదా. ఇప్పుడు 2-wheeler నడిపేట వాళ్ళు అందరూ అలాగే అంటున్నారా? నువ్వు ఒక్కడే ఇలా అంటున్నావు? మీరు అలా అనకండి మేడం. కాకపోతే ఏంటి అంటే నా దగ్గర బైక్ కొనుక్కున్నాను, అన్ని పైసలు లేనప్పుడు ఈ సైకిల్ కొనుక్కున్నాను. సో అందుకనే దీన్ని చేసుకుంటున్నాను.
ఎవరైనా నాకు కస్టమర్స్ చాలా అంటే చాలా హెడేక్ వస్తుంది. నేను ఏం చేస్తాను, నువ్వు ఏం తీసుకొచ్చినావు నాకు అర్థం కావట్లేదు. మజాక్ ఆడుతున్నావు, నువ్వు టైం పాస్ ఒక్క చేయడానికి నిమిషం వినండి మేడం నేను చెప్పేది. ఎవరైతే నువ్వే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, నేను నీకు బుక్ చేస్తే నువ్వే నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? అంటే ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఎక్కించుకొని పోతున్నాను. బాయ్స్ అంటే ఎక్కగలుగుతారు, గర్ల్స్ ఎట్లా ఎక్కుతారయ్యా బాబు? వెనక అది లేదు, ముంగట ఎలా కూర్చుంటుంది ఒక అమ్మాయి సార్ చెప్పండి. అంటే మీరు లైక్ సిస్టర్ లాగా అనుకోవచ్చు, మజాక్ అయిపోయింది కదా, టైం పాస్ అంటే నా దగ్గర పైసలు లేవు మేడం, కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా. ఎప్పుడు అంటే అందరూ ఒకలాగా ఉన్నారు కదా, ఒకలాగా లేకపోతే సో మాకున్న దాంట్లో నేను ఇది కొనుక్కొని చేసుకుంటున్నా. ఎవరైతే బుక్ చేస్తారో వాళ్ళని బతిమలాడ ఎక్కించుకొని తొక్కుంటూ పోతున్నాను. ఇప్పుడు మీరు కూడా కొంచెం టైం అర్థం పాస్ చేయడానికి చేసుకోవచ్చు. అర్థం చేసుకోవడం కాదు, ఇప్పుడు నువ్వు నీది ఎక్స్ప్లెయిన్ నాకు చేసినావు కదా, నేను అర్థం చేసుకున్నా. నా దగ్గర వరకు చెప్పాలి మేడం. మీకు బైక్ అయితే ఎంతసేపట్లో తీసుకెళ్తుందో అంతసేపట్లో తీసుకెళ్తాను. ఎంత అదే కష్టపడి ముంగట ఎలా కూర్చోవాలి ఒకసారి చెప్పు, ఆ సైకిల్ మీద ఎలా కూర్చోవాలి చెప్పు. ఇక్కడ కూర్చోండి, మీరు హ్యాండిల్ హోల్డ్ చేయండి. చూసిన వాళ్ళు రోడ్డు మీద చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఏంది అమ్మాయి వెరైటీగా ఇట్లా సైకిల్ మీద పోతుంది, అబ్బాయికి అంత వెహికల్ లేకుండా ఉందా అని. అంటే ఒకరోజు అడ్జస్ట్ అయితే ఏం కాదు కదా మేడం, మాలాంటి ఎట్లా చేస్తారయ్యా బాబు నాకు అర్థం కాదు. దీని మీద జొమాటో అది అవి అంటున్నారు, ఇవే అంటున్నారు. ఇప్పుడు నేను నాతో టైం పాస్ చేయడానికే వచ్చావు తెలుసా. మీతో టైం పాస్ చేస్తే నాకేమొస్తుంది మేడం? ఇప్పుడు మీరు ఇంతసేపు టైం వేస్ట్ చేసినందుకు నాకు ఇంకో రైడ్ మిస్ అయినట్టే. సో నాకు వచ్చే దాంట్లో ఈ రోజు ఎంతో కొంత అమౌంట్ తగ్గినట్టే. ఆ అమౌంట్ నేను ఇస్తాను, కానీ ఎలా కూర్చోాలి నాకు అది చెప్పు ఫస్ట్. దానికి నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. నేను అలా కూర్చోలేను కదా. సరే ఇట్లా ఇప్పుడు అట్లా ఎట్లా కూర్చుంటాను? సీట్ మీద కూర్చోండి. అదే సీట్ మీద కూర్చుంటే నువ్వెలా దొక్కుతావు నాకు అది చెప్పు. నేను ఎట్లయినా అడ్జస్ట్ అయ్యేది ఒప్పుకుంటా, కాకపోతే మీ రైడ్ కంప్లీట్ చేసుకునే బాధ్యత నాది. నువ్వు చాలా రిస్క్ తెప్పిస్తున్నావు తెలుసా. ఇంత దూరం వచ్చి నువ్వు నాకు టైం పాస్ చేయడానికి, నాకు ఆఫీస్కి పోకుండా, నాకు ట్యూషన్కి వెళ్ళకుండా నువ్వు టైం పాస్ చేస్తున్నావు ఇక్కడ. టైం పాస్ అని కాదు మేడం, నాకు మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి నేను నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి నేను సిచ్యువేషన్ అని చెప్పట్లేదు, నా గురించి అర్థం చేసుకో. ఇప్పుడు అమ్మాయిని ఎలా తీసుకుపోవాలి పాపం, ఇప్పుడు తనకి ఎంత లేట్ అవుతుందని అదే అర్థం చేసుకుంటున్నావా? నేను క్యాన్సిల్ చేస్తాను, నేను వేరే పెట్టుకుంటాను. మీరు వెళ్ళండి, ఇప్పుడు నాకు లేట్ అవుతుంది, మళ్ళీ నేను దీని మీద పోలేను, నాకు ఇంకా అక్కడ దాకా నేను వెళ్ళలేను. కదా నాకు పోలేను, నేను అంతసేపు కూడా వెళ్ళలేను. అంటే 5 minutes ఎవరు కూడా వెళ్ళలేము, నేను క్యాన్సిల్ చేస్తాను. మీరు చేయకండి మేడం, నాకు పెనాల్టీ పడుతుంది. ఏం పడదు, నేను క్యాన్సిల్ చేస్తాను. వేరే నేను పొద్దు నుంచి చేసిన నాకు ఇన్సెంటివ్ కూడా రాదు మేడం. నేను క్యాన్సిల్ చేసినాను. మీరు వెళ్ళండి, ఇక నేను వేరే పెట్టుకొని నేను వెళ్తాను. ప్లీజ్ మీరు చెప్పేది వినండి. ఓకే మేడం. కంప్లైంట్ అయితే పెట్టకండి. పెట్టాను కంప్లైంట్ పెట్టకండి. ఓకే మేడం, సారీ.